కన్యా రాశి వారికి అసలు అదృష్టం అనేది ఎలా ఉంటుందంటే జాక్పాట్ కొడతారండి. గుర్తుపెట్టుకోండి, మీకు ఇంకా చాలా తక్కువ రోజులు ఉంది కన్యా రాశి వారికి. జూన్ 2వ తారీఖున కన్యా రాశి వారిని 100 గొలుసులతో కట్టేసినా మీరు ఆగలేరు. ఆ భగవంతుడే మిమ్మల్ని ఆపినా మీరు ఆగరు. ఎందుకంటే గురువు లాభస్థానంలోకి 12 ఏళ్లకొకసారి వస్తాడు. వస్తున్నాడు. జూన్ 2వ తారీఖు వస్తున్నాడు. మీ కష్టాలు ఇక నుంచి చెక్కుబెట్టినట్టే. మీ కష్టాలన్నీ చెక్కుబడినట్టేనండి. అతి సామాన్యుడు సైతం ధనవంతుడయ్యేటువంటి టైం వచ్చింది మీకు. అది కన్యా రాశి వారికి. మీరు ఎంత దారిద్ర రేఖకు దిగువగా బ్రతికినా పర్వాలేదు. మీకంటూ ఒక స్థానం, మీకంటూ ఒక పలుకుబడి, మీకంటూ ఒక కీర్తి, మీకంటూ ఒక గౌరవం, మీకంటూ ఒక డబ్బు మీరు సంపాదించుకోబోతున్నారు. ఆ పరమేశ్వరుడు మీకు అనుగ్రహం కలిగించబోతున్నాడు. అధిక జ్యేష్ఠ మాసంలో మహావిష్ణువు వెంట ఉండి మీ యొక్క జీవితాన్ని మార్చబోతున్నాడు. అంటే ఎంత శక్తి మీలో ఉంటే ఈ యొక్క యోగం కలుగుతుందండి కన్యా రాశి వారికి. నిజం చెప్తున్నాను. ఇప్పటి వరకు అనుభవించినటువంటి అనుభవం పక్కన పెట్టండి. గతం గతః. ఇక నుంచైనా మీ జీవితంలో ఒక మంచి మార్పు జరగబోతుంది. కాబట్టి ఒక్కసారి మీ యొక్క జన్మ కుండలి ప్రకారం మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మినిమం డిగ్రీస్లో గనక, ఫ్రీక్వెన్సీలో గనక సరి చేసుకోగలిగితే కన్యా రాశి వారి జీవితం ఎలా ఉంటుందంటే ఇక నుంచి మలుపు తిరగడం మాత్రం తథ్యం.